ఈరోజు నీతి ఆయోగ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక పాలసీ డెసిషన్ బాడీ. ప్రధానమంత్రి అధ్యక్షులైతే వైస్ చైర్మన్గా నీతి ఆయోగ్ హెడ్ పనిచేస్తారు. వీళ్ళు ఫిజికల్ హెల్త్, మనమందరం హాస్పిటల్కి పోతే మన ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటాం. ఓవరాల్ చెకప్. ఆ ఓవరాల్ చెకప్ చేసుకున్నప్పుడు మీ ఆరోగ్యం ఎక్కడుంది ఏంటి కనుక్కొని అక్కడి నుంచి ఎలాంటి సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు మన ఆరోగ్య కండిషన్స్ బెటర్గా చేసుకుంటే ఫర్దర్గా ఆరోగ్యం డిటరేట్ కాదు. అదే సమయంలో మనం 4 రోజులు ఎక్కువ బతికే పరిస్థితికి వస్తాం. అదే కానీ మన ఆరోగ్యం సరి అయిన సమయంలో చెక్ చేసుకోకపోతే ఎక్కడికక్కడ డిటరేషన్ ప్రారంభమవుతుంది. ఒక ప్రాబ్లం కాంప్లికేట్ అవుతుంది. అక్కడి నుంచి అన్ని సమస్యలు వస్తాయి. అదే మరిగా ఆర్థిక పరిస్థితి కూడా చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇది రాష్ట్ర ఆదాయ పరిస్థితి, రాష్ట్రానికి వచ్చే వనరులు ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్గా దాని హెల్త్ గురించి వీళ్ళు అసెస్ చేశారు. చాలా మంచి పని చేశారు. ఫస్ట్ టైం ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు 30 ఏళ్ళైంది మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చి. 94, 95 ఆ సమయంలో టెక్నాలజీ కూడా వచ్చింది. ఎవరైనా రాజకీయ నాయకులు పాలసీ మేకర్స్గా ఉండేవాళ్ళు కానీ జాగ్రత్తగా పనిచేస్తే రాష్ట్ర అభివృద్ధి కోసరం, దేశ అభివృద్ధి కోసరం, ఆ దేశంలో సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా ప్రజల యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. నాయకుల యొక్క అసమర్థత కానీ, అవినీతి కానీ, తెలియనితనం కానీ ఇవన్నీ చేసి ఆ రాష్ట్రాన్ని, ఆ దేశాన్ని నాశనం చేస్తే ప్రజల భవిష్యత్తు కూడా అధోగతి అవుతుంది. ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సింపుల్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు మీరు ఏ విధంగా సఫర్ అవుతారో మీరు పని చేయలేరు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో వాళ్ళకు భారం అవుతారు. అక్కడి నుంచి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి, మీ ఇంటి ఆనందం కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తుంది. మీరు అనారోగ్యంగా ఉండి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తారు. అదే మరిగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి. సంక్షేమాన్ని ఇవ్వలేం, ఎక్కువ పన్నులు పడతాయి. మళ్ళా అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి. ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోతే ఇది ఒక విషియస్ సైకిల్. ఈ సైకిల్లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం. అల్టిమేట్గా బాధపడేది ప్రజలే బాధపడతారు. అలాంటి పరిస్థితి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు. దీనికి నేను వెల్కమ్ చేస్తున్నాను. నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్ని వెల్కమ్ చేస్తున్నా. అందరం కూడా జాగ్రత్తగా రాష్ట్ర భవిష్యత్తు కోసరం, దేశ భవిష్యత్తు కోసరం అందరం కూడా అధ్యయనం చేసుకొని ఏ విధంగా చేయాలని ఆ విధంగా చేస్తే భవిష్యత్తులో ఈ దేశం బాగుంటుంది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు చేసింది నీతి ఆయోగ్ 22, 23కి చేశారు. 18 రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, ఇంకా చిన్నవన్నీ ఉన్నాయి. యూనియన్ టెరిటరీస్ అన్ని వదిలిపెట్టి జనరల్ కేటగిరీ స్టేట్స్ని తీసుకొని 18 చేశారు. ఇది 14, 15 నుంచి 22, 23 వరకు చేశారు. నా లెక్క ప్రకారం దీన్ని ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు చేస్తే ఇంకా బాగుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక అసెస్మెంట్ వస్తుంది. ఎవరి పరిపాలనలో ఏ విధంగా రివైవ్ అయిందని కూడా అది ఇన్ కోర్స్ ఆఫ్ టైం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ 5 మేజర్ సబ్ ఇండికేటర్స్ చూశారు. ఇండికేటర్స్ని 9 మైనర్
సబ్ ఇండికేటర్స్ కూడా పెట్టారు. మేజర్ సబ్ ఇండికేటర్స్, మైనర్ సబ్ ఇండికేటర్స్. క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, మనం ఖర్చు పెట్టేది ఎక్స్పెండిచర్, టోటల్ ఎక్స్పెండిచర్లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నాం. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, సంపద సృష్టించాలి, ముందు డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాలి, డెవలప్మెంట్ చేయాలి. దీనివల్ల సంపద సృష్టించబడుతుంది, దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు మళ్ళీ ఆ డబ్బుల్ని సంక్షేమానికి ఖర్చు పెడతాం, అదే మరిగా మళ్ళీ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతాం, మానవ వనరుల కోసం ఖర్చు పెడతాం. అప్పుడు ఇది ఒక సైకిల్ కింద కంటిన్యూగా నిరంతరం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకనే ఇక టోటల్ ఎక్స్పెండిచర్లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా పెడుతున్నాం. టోటల్ క్యాపిటల్ అవుట్లే అంటే క్యాపిటల్ అవుట్లే ఏదైతే జిఎస్టిపి, మన రాష్ట్ర స్థూల ఆదాయం ఎంత ఉందో దానిపైన ఎంత పెట్టారు. రెవెన్యూ మొబిలైజేషన్, స్టేట్ ఓన్ రిసోర్సెస్ రెవెన్యూస్, మన ఆదాయం జిఎస్టిపిలో మనకు వచ్చిన ఆదాయం ఎంత వస్తూ ఉంది. స్టేట్ ఓన్ రెవెన్యూ, టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాం, ఎంత రెవెన్యూ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, అప్పులు చేసి కాదు. ఫిస్కల్ ప్రుడెన్స్, గ్రాస్ ఫైనాన్షియల్ డెఫిసిట్ జిఎస్టిపికి, రెవెన్యూ డెఫిసిట్ జిఎస్టిపికి, డెట్ ఇండెక్స్, ఇంట్రెస్ట్ పేమెంట్ రెవెన్యూ రిసిప్ట్స్, ఎంత ఆదాయం వస్తూ ఉంది, దానికి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్, ఎంత అప్పు ఉంది, ఎంత జిఎస్టిపి ఉంది. ఇవన్నీ కూడా చేసి డెట్ సస్టైనబిలిటీ, అప్పు చేయడమే కాకుండా అప్పు తిరిగి పే చేసే శక్తి మనకు ఉందా లేదా, అవి చూసిన తర్వాత గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్స్ కూడా పేమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని చేశారు. ఇది జిఎస్టిపి అట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ ది ఇయర్ 2022-23 తయారు చేసిన రిపోర్ట్. నెక్స్ట్, ఇది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్ట్లో మీరు చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఒరిస్సా 67.8 ఉంటే మనం 20.9, 3 రెట్లు మనకంటే 3.5 రెట్లు ఉన్నారు, పైనున్నారు. దెన్ ఛత్తీస్గఢ్, దెన్ గోవా, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, బీహార్, హర్యానా, కేరళ, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. మన కింద ఒక్క పంజాబే ఉంది. బీమార్ స్టేట్ అని చెప్పుకున్నాడు మన ఉంటారు బీహార్ని, ఆ స్టేట్ కూడా పైన ఉంది. ఇప్పుడు మనం కిందకు వచ్చేసాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే డెట్ సస్టైనబిలిటీ 0, అప్పు తీసుకొని రీపే చేసే శక్తి లేదు. అందుకే ఎవరన్నా డబ్బులు ఇవ్వాలని ఇచ్చే పరిస్థితులు లేరు మనకు. అందుకే ఎఫ్ఆర్బిఎం కూడా లేదు. అంటే ఇంత దారుణంగా చేసి మళ్ళా ఫర్దర్గా ఇది 2022-23 అయితే మళ్ళీ అప్పులు చేసేసారు. అందుకే ఎంఆర్ఓ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టారు. ఎంఆర్ఓ ఆఫీసులు లేదంటే గవర్నమెంట్వి లిక్కర్ తాకట్టు పెట్టడం, ఎక్కడ దొరికితే అక్కడ తాకట్లు పెట్టి ఇష్టానుసారంగా చేసేసారు. ఇది క్లియర్గా నేను చెప్పింది కాదు, ఇది నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్, ఒక రాష్ట్రాని కోసం చేసిన పని కాదు. దేశ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఒక సజెస్టివ్గా అడ్వైజరీ బాడీ అయినటువంటి నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్ ఇది. నెక్స్ట్,